ప్రభుత్వం వ్యాపార దృక్పథం కాకుండా ప్రజా సంక్షేమం దృష్ట్యా చూడాలని సాంకేతిక పరీక్షలు సక్రమంగా నిర్వహించకపోవడం వల్లనే విమాన దుర్ఘటన జరిగిందని 241 మంది ప్రయాణికులు 20 మంది మెడికో విద్యార్థులు కూడా దుర్మరణం చెందారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. శుక్రవారం తహసీల్ చౌరస్తా వద్ద విమాన ప్రమాదంలో మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి చెందేలా విమాన దుర్ఘటన జరిగిందని కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులు అర్పించినట్లు ఆయన తెలియజేశారు. సాంకేతిక లోపాలు పరిగణనలో తీసుకోకుండా ఈ కార్యక్రమం నిర్వహించినందుకే గాను ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. శాఖాపరంగా ప్రభుత్వ పరంగా కాకుండా న్యాయపరంగా విచారణ జరిపే నరేంద్ర మోడీ బాధ్యత వహించాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. నిన్నటి రోజున గుజరాత్ రాష్ట్రంలో విమాన ప్రమాదంలో దాదాపు 250 పైగా మృతి చెందినటువంటి వారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్న జీవనన్న గారి ఇంటి నుండి ఇందిరాభవన్ నుండి ర్యాలీగా వెళ్ళి మరి అంబేద్కర్ కూడలిలో ఆ మృతులకు ఘననివాళులు అర్పించే కార్యక్రమం చేపట్టాం. ఇది చాలా బాధాకరం, దురదృష్టకరం. విమాన ప్రమాదంలో దాదాపు 250 పైగా మృతి చెందడం నిజంగా మనసున్నటువంటి మనుషులందరినీ కూడా కలిసివేస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆ యొక్క విమానం దాదాపు 5 రోజులుగా టైం లేకుండా ప్రయాణం చేస్తున్న సమయంలో కూడా మరి సాంకేతిక కారణాలు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క పైలట్ గారు ఆ యొక్క దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా మరి వాటికి రిపేర్ చేయకుండా అదేవిధంగా ప్రయాణం చేసేటువంటి క్రమంలో అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయి ఒక 9 నిమిషాల్లోనే కూలిపోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా దానికి సంబంధించినటువంటి శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. దాంతోపాటుగా భవిష్యత్తులో కూడా ఇటువంటి ఉపద్రవాలు రాకుండా పునరావృతం కాకుండా చూడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ వారికి తప్పకుండా ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి భారత ప్రధానమంత్రిగా డిమాండ్ చేస్తాం. జరిగినటువంటి గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో మరి విమాన ప్రమాదం అనేది కారణం ఏదైనప్పటికీ మరి దేశ పౌరులు 200 పైచిలకు మంది చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మరి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరం వారికి ప్రార్థన చేస్తున్నాం. మరి అదేవిధంగా మరి సమస్యలు ఉన్నటువంటి ఎన్నో విమానాలు మనం చాలా సందర్భాల్లో చూసినాం. టేకాఫ్ అయ్యి వెంబటనే దించడం చాలా సందర్భాల్లో గమనించినాం. మరి ఈ దేశ పౌరులందరినీ దృష్టిలో ఉంచుకొని అత్యున్నతంగా ఉండేటువంటి నాణ్యతగా ఉన్నటువంటి విమానాలను మన దేశంలో చూపాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. 1:38 पर जो प्लेन का क्रैश हुई हादसा हुआ, आज उसी की रैली में जीवन रेड्डी साहब की क़यादत में इंदिरा भवन से तहसील चौरस्ते तक कल प्लेन जो 1:38 पर जो क्रैश हुई, जैसा ही उठी विदिन सेकंड्स 38 सेकंड्स के अंदर वो क्रैश हो गई। इसलिए कि उसके अंदर 242 यात्री थे, उसमें से एक शख्स ने जो बच गया, जो विंडो साइड में थे उन्होंने बच गए लास्ट में, जिसका भी 243 241 इंतकाल हुआ। और डॉक्टर्स भी जो जाके प्लेन हॉस्पिटल के ऊपर जो हॉस्टल के ऊपर गिरी जो इंतकाल हुआ, हम उनको खराज अक़ीदत पेश करते हैं। अल्लाह उनके घर वालों को सब्र जमील अता फरमा और अल्लाह पाक से ये दुआ करते हैं कि उनको सब्र जमील अता फरमा। और हिंदुस्तान की गवर्नमेंट से हम ये मुतालबा करते हैं कि लंदन के अंदर जो सिटीजन्स है, जो हिंदुस्तान के सिटीजन्स लंदन के अंदर है, उनको जो बेनिफिट्स होते हैं लंदन के अंदर, उनके फैमिली के उनके घर वालों को जो भी बचे हैं उनको उनके साथ साथ शाना बशाना खड़े हिंदुस्तान की गवर्नमेंट और उनके प्रॉपर्टीज़ वगैरह जो भी है हिंदुस्तान के नागरिक को काम आए। प्राइम मिनिस्टर साहब और गवर्नमेंट से हमारा यह मुतालबा है, जो वक्त दिया गया है मैं शुक्रिया अदा करता हूँ. అహ్మదాబాద్ నుండి ఫ్లైట్ ఏదైతే స్టార్ట్ అయ్యి కొద్దిసేపటికే మెడికల్ కాలేజీ మీద పడి 265 పైచిలకు ప్రజలు చనిపోవడం, 40 నుంచి 50 మంది మెడికల్ స్టూడెంట్స్ కూడా చనిపోవడం చాలా బాధాకరం. ఏది ఏమైనప్పటికీ టాటా వాళ్ళకు ఎయిర్లైన్స్ ఇవ్వడం మూలంగా మెయింటెనెన్స్ కరెక్ట్ లేకుండా ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి. ఎందుకంటే అదే ప్రభుత్వం అధీనంలో ఉన్నట్టుంటే దానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ద్వారా దానికి ఉన్న లోపాలను సరిచేయడానికి కొరకు కమిటీ సూచన మేరకే ఫ్లైట్ నడుస్తుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈ పిల్లల చనిపోవడం, స్టూడెంట్స్ చనిపోవడం, మేధావులందరూ చనిపోవడం భారతదేశానికి ఇతర దేశాలకు కూడా చాలా తీరని
లోటు అని చెప్పి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం చెప్తూ గుజరాత్లోని అహ్మదాబాద్లో బ్రిటన్ వెళ్ళే ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక కారణాల వల్ల ప్రమాదానికి గురై 265 పైసలకు ప్రజలు చనిపోవడం చాలా దురదృష్టకరం, చాలా దిగ్భ్రాంతి కలిగించింది. దీని మీద వెంటనే ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి ప్రమాదానికి గల కారణాలను విచారణ చేసి లోతుగా ఇంకోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వానికి వినయించుకుంటున్నాం. అలాగే జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వారికి ఘనమైన నివాళులను అర్పిస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎయిర్ ఇండియా ఫ్లైట్ టేకప్ టైంలో వెళ్ళిపోవడం జరిగింది. ఎందరో 250 పైన మరణించడం జరిగింది. అలాగే ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి మోడీ ప్రైవేటీకరణ చేయడం వల్లనే ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇక ముందు ప్రైవేటీకరణ ఆపి గవర్నమెంట్ సమస్యలను రక్షించాలని, మరి ఎవరైతే మరణించారో వాళ్ళకు నష్టపరిహారం ఎక్కువ ఇప్పించి వాళ్ళ కుటుంబాలకు మరి మేలు జరిగే విధంగా చూడాలని కోరుకుంటూ, అలాగే వాళ్ళ కుటుంబాలకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పించడం జరుగుతుంది. అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రమాదంలో మరణించిన 241 మంది కుటుంబాలకు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ శాంతిని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి నివాళులు అర్పిస్తూ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తతతో ఉండి ఎలాంటి నష్టపరిహారం జరగకుండా ముందు చూడాలని చెప్పి ఆశిస్తున్నాము. ఇక ముందు కూడా ఇలాంటి ప్రైవేట్ సంస్థలకు ఎయిర్ ఇండియా విమానాన్ని అప్పచెప్పడం వల్ల ఇలాంటి లోపాల వల్ల జరుగుతుంది. కాబట్టి దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రివర్యులు తన పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. దేశంలోని అతిపెద్ద విమాన దుర్ఘటన నిన్న 2 గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో జరగటం, ఇలా ఎయిర్ క్రూతో పాటుగా 241 మంది మొత్తం ప్రయాణికులు, 20 మంది విద్యార్థులు, మొత్తం 261 మంది ప్రాణాలు కోల్పోవడం నిజంగానే ఇది అతిపెద్ద దుర్ఘటనగా పేర్కొనడం తప్పదని చెప్పంటున్నా. ఇందులో మృతులైనటువంటి పౌరులకు అందరికీ కూడా ఏదైతుందో జగిత్యాల కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులు అర్పిస్తూ, ఇలా వాస్తవంగా ఏదైతుందో ఇంత పెద్ద విమాన దుర్ఘటన జరగడానికి బాధ్యులు ఇలా వాస్తవంగా ఏదైతుందో ప్రభుత్వ నిర్వహణలో కొనసాగుతున్నటువంటి ఎయిర్ ఇండియాను ప్రైవేట్ పరం చేయడంతో ఇలా టాటా నిర్వాహకులు ఏదైతుందో కేవలం వ్యాపార దృక్పథంతో లాభాపేక్షతో ఏదైతుందో గత వారం రోజుల నుండి ఏదైతుందో నిరవధికంగా ఫ్లైట్ను వినియోగించడంతో ఏదైతుందో మరి దాని సాంకేతికంగా దాని పరీక్షలు కానీ లోపాలు యాజమాన్యం తెలియజేసినప్పటికీ కూడా అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా దాన్ని నడపడంతో ఏదైతుందో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని చెప్పక తప్పదని చెప్పంటూ నేను వాస్తవంగా మొత్తం ప్రపంచానికి చెందినటువంటి యొక్క వివిధ దేశాలకు చెందిన ప్రయాణికులు అందరూ కూడా ఇందులో ప్రయాణం చేయడం జరుగుతుంది. ఇలా భారతదేశానికి చెందినటువంటి పౌరులతో పాటుగా యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతి గురి చేసినటువంటి యొక్క దురదృష్టకరమైన సంఘటన ఇలా అహ్మదాబాద్ ఈ మరి విమాన దుర్ఘటన అని చెప్పక తప్పదంటూ నేను వీళ్ళ ప్రభుత్వం అనేది ఏదైతుందో వీళ్ళు కేవలం వ్యాపార దృక్పథం అనేది కాకుండా వీళ్ళ ప్రజా సంక్షేమం ప్రధానంగా పౌర సంక్షేమం ప్రధానంగా ఏదైతుందో మనం బాధ్యతలు కర్తవ్యం నిర్వర్తించాలి. ఎప్పుడైతే ఎయిర్ ఇండియాను ప్రైవేట్ పరం చేయాలని చెప్పిన ప్రభుత్వం సంకల్పించిందో దాన్ని నిర్వహణలో ఏదైతుందో ఎప్పటికప్పుడు ఏదైతుందో మరి సాంకేతికంగా పరీక్షలు నిర్వహింపజేయటం మరి సాధారణం. అటువంటి పరీక్షలు నిర్వహింప చేయలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పని అందరూ బాధ్యత దొరుకుతుందని చెప్పండి. జరగడంతో ఏదైతే యావత్ భారత జాతి వాళ్ళు ఏదైతుందో మరి దిగ్భ్రాంతి గురి కావటము యావత్ భారత జాతి నివాళులు అర్పిస్తున్నది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏదైతుందో సంఘటన జరిగిన వెనువెంటనే స్పందించి ఇలా సంఘటన బాధ్యులైనటువంటి మరి నిర్వాహకులు వాళ్ళు ఎవరే కానివ్వండి చెప్పండి కేవలం శాఖ పరంగా ప్రభుత్వ పరంగానే విచారణ అనేది కాకుండా
దీనికి సంబంధించి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ న్యాయ విచారణ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ న్యాయ విచారణ చేపట్టగలిగినప్పుడు మాత్రమే వాస్తవాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరిగేటువంటి ఒక మరి ప్రమాదాలు జరగకుండా ఏదైతుందో చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని భారత ప్రధాని మోడీ గారు ఏదైతున్నదో వీళ్ళ వారు బాధ్యత వహించాలని చెప్పంటున్నాను. వీళ్ళ వారు బాధ్యత వహించి భవిష్యత్తులో ఈ విధమైనటువంటి దుర్ఘటనలు సంభవించకుండా జరగకుండా అది ఏ విమాన ప్రయాణికులే కానీ రైల్వే ప్రయాణికులే కానీ, ఎందుకంటే మన దేశంలో అతిపెద్ద ప్రయాణ సౌకర్యం రైల్వే ప్రయాణ సౌకర్యం అని చెప్పంటున్నాం. మరి అటువంటి రైల్వే ప్రయాణ సౌకర్యానికి సంబంధించి కూడా ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికప్పుడు ఏదైతుందో నిర్వహణకు సంబంధించినటువంటి ఒక జాగ్రత్తలు తీసుకుంటూ ఇటువంటి ప్రమాదాలు అటు మరి గగనతలంలే కానివ్వండి, రైల్వే శాఖ ద్వారా కానివ్వండి, ఇలా రోడ్డు సౌకర్యంలో కానివ్వండి జరగకుండా తీసుకున్న బాధ్యత మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పంటూ నేను టాటా ఎయిర్ ఇండియా నిర్వాహకులు మరి ఏ మేర పరిహారం చెల్లిస్తున్నారనేది సమస్య కాదు. టాటా ఎయిర్ ఇండియా నిర్వాహకులు ఏదైతుందో ఇలా ఆర్థికంగా పరిహారం చేయడంతో ఆ కుటుంబాలకు చెందినటువంటి ఒక శోకాన్ని మనం దాన్ని పూర్తి చేయలేము. ఆ కుటుంబాలను ఆదుకోవటం ఒక బాధ్యతగా భావించాలని చెప్పంటున్నా. భవిష్యత్తులో ఈ విధంగా దుర్ఘటనలు జరగకుండా కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యతను చేపట్టి నైతికంగా కూడా బాధ్యత వహించాలని చెప్పంటున్నాను. నైతికంగా కూడా బాధ్యత వహించాలని చెప్పంటున్నాను. భవిష్యత్తు ఈ విధమైన దుర్ఘటన జరగకుండా చర్యలు చేపట్టాలని చెప్పని కోరుతూ తక్షణమే ఇవాళ మనం ఒక నిష్పక్షపాతమైనటువంటి ఒక విచారణ చేయడం జరుగుతుందనే ఒక భావన అభిప్రాయం కల్పింప చేయడానికి ఏదైతున్నదో ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ న్యాయ విచారణ సిట్టింగ్ జడ్జితో సుప్రీంకోర్టు అత్యుత్తమైనటువంటి ఒక న్యాయ నిపుణులు సుప్రీంకోర్టు జడ్జితో ఏదైతుందో విచారణ కమిటీ వేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని పేర్కొంటూ ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా వీళ్ళ జగిత్యాల నియోజకవర్గం విజయన కాంగ్రెస్ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఎన్ఎస్యూఏ కానివ్వండి, విద్యార్థి లోకమే కానివ్వండి, అందరూ కూడా ఏదైతుందో వీళ్ళు జరిగిన దుర్ఘటనకు మృతుల కుటుంబాలకు మరి సానుభూతి వ్యక్తం చేయాలి, సంతాపం తెలియచేయాలి. ఇలా మృతులకు ఏదైతుందో నివాళులు అర్పింప చేయాలని చెప్పని ఈ కార్యక్రమం చేపట్టి మరి ఇందులో పాల్గొన్నటువంటి ఒక మృతులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకోవడం. జై హింద్, జై కాంగ్రెస్.